ఉగ్రదాడిని నిరసిస్తూ జనసేన పార్టీ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు మూడో రోజు కూడా కొనసాగాయి. ఇందులో భాగంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై ఉగ్రదాడిలో అమరులైన వారికి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో భారతీయుల మీద జరిగిన ఉగ్రదాడికి తీవ్రంగా జనసేన పార్టీ ఖండిస్తూ రాష్ట్రంలో ఈరోజు ప్రతి గ్రామంలో కూడా భారతీయుల ఐక్యత, భారతీయులందరూ కూడా వాళ్ళకి మద్దతుగా ఉన్నారని తెలియపరచడానికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 3 రోజుల నుంచి దీక్ష తీసుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన, అలాగే 2 రోజుల నుంచి కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన, ఈరోజు మానవహారం నిర్వహించమని పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. ఎందుకంటే ఈ దాడులు భారతీయుల మీద జరగడం అత్యంత దారుణం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిఠాపురం వచ్చినా సరే ఈరోజు ఆయన చాలా బాధతో, ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా ఆయన ఫస్ట్ నేను భారతీయుడిని, భారతీయతత్వంతో ఆయన మెలగడం జరిగింది. ఎందుకంటే ఆయన రాష్ట్రం కంటే ముందు దేశం, దేశం తర్వాతే రాష్ట్రం, తర్వాతే కుల మతాలు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఉగ్రదాడులు ఇలాగా భారతీయుల మీద జరగడం చాలా చాలా దురదృష్టకరం అని చెప్పి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా బాధతో ఉండి మన అందరం కూడా వాళ్ళకి మద్దతుగా ఉండాలని చెప్పి తెలియపరచడం జరిగింది. అందుకే 3 రోజుల నుంచి కూడా ఈ దీక్షలు చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫున. నమస్కారం.